తరతరాల చరిత్ర, భక్తుల విశ్వాసం, తెలంగాణ జీవన సంస్కృతికి నిలువెత్తు రూపం హైదరాబాద్ బోనాలు. అమ్మవారిని శాంతింపచేసి నగర ప్రజలను చల్లగా చూడాలని కోరుకుంటూ భక్తజనం సమర్పించే భక్తి నైవేద్యమే ఈ బోనం. డప్పుల దరువులు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు, తొట్టెల ఊరేగింపులతో భాగ్యనగరమంతా ఆధ్యాత్మిక శోభతో వెలుగుతోంది. లాల్ దర్వాజా నుంచి లష్కర్ వరకు, గోల్కొండ నుంచి పాత బస్తీ వరకు వీధులన్నీ బోనమెత్తి అమ్మను కొలుస్తూ ఉంటాయి. మహానగరం బోనమెత్తింది. సికింద్రాబాద్ లో ఎట్టు చూసినా లష్కర్ బోనాల సందడే కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఉజ్జయిని మహంకాళి ఆలయానికి పోటెత్తుతూ ఉన్నారు. పసుపు, బెల్లం వండిన అన్నంతో అలంకరించిన బోనాలను తలపై పెట్టుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. రైట్, మా ప్రతినిధి సుజాత అక్కడే ఉన్నారు. బోనాల జాతర అప్డేట్స్ ఏంటి, అక్కడ ఎలా ఉంది అన్నది మనకు ఎప్పటికప్పుడు అందిస్తారు. రైట్, ఓవర్ టు యు సుజాత. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, కొండా సురేఖ కొద్దిసేపటి క్రితమే. ఇప్పుడు భక్తులంతా తమ తీసుకొచ్చినటువంటి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి బోనాలని సమర్పిస్తున్నారు. ఇప్పటి వరకు 20,000కి పైగానే బోనాలని అమ్మవారికి సమర్పించారు. ఉదయం నుంచి అంటే 6 గంటల నుంచే క్యూ లైన్లో ఉన్నారు. చాలా వరకు ఇప్పటి వరకు 40,000 మంది వరకు అమ్మవారిని దర్శించుకున్నారు. ఒకసారి మనం క్యూ లైన్లను చూస్తే ఉదయం నుంచి రద్దీ ఇలాగే కనిపిస్తుంది. అంటే ఈరోజు ఈ రద్దీ అని చెప్పే కన్నా కూడా ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు భావిస్తూ ఉంటారు. ఇది ఇప్పటి ఆచారం కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఆచారం కాబట్టి ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాము. బోనం తీసుకెళ్తున్న వాళ్ళతో. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? అవును, చాలా బాధగా ఉందమ్మా. చాలాసేపు అయింది ఎండలో నిలబడి. తొందరగా మేము ఇక్కడ సికింద్రాబాద్లోనే ఉంటాము, ఫ్యామిలీతోనే వచ్చాము. మాకు చాలా సంతోషంగా ఉంటుందండి. మేము 30 ఏళ్ళ నుంచి వస్తున్నామండి ఇక్కడికి. ప్రతి ఏటా సమర్పిస్తాం, కానీ ఈసారి చాలా లేట్ అవుతుందండి లైన్లో. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారిని దర్శించుకోవడం ఎప్పుడూ వచ్చి ఇలాగే చేసుకుంటుంటాము. అంటే ప్రతి ఏటా వస్తాము, అమ్మవారికి బోనం సమర్పిస్తామని చెప్తున్నారు. ఈసారి కొంత ఎండ ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం నుంచి క్యూ లైన్లు ఇలానే రద్దీగా ఉన్నాయి. అయితే మనం చూడొచ్చు, ఒక్కసారి చిన్నపిల్లలకి బిగ్ టీవీ అంబ్రిల్లాని ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఉదయం నుంచి ఎండలో అంతే ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి మాట్లాడదాము. చిన్నపిల్లలతో ఇబ్బంది పడుతున్నారు, ఎండ ఎక్కువగా ఉంది. తప్పదు కదా, అమ్మవారి దర్శనం చేసుకోవాలి కదా. ఆల్మోస్ట్ 40 ఇయర్స్ నుంచి వస్తున్నాను నేను ఇక్కడికి. ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం. బట్ ఓన్లీ థింగ్ అంటే కొంచెం ఇలా కన్సిడర్ చేయాలి. బట్ వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్. థ్యాంక్స్ a lot for that one. See, giving a good service to the people. Thanks a lot for that one. Thank you. అంటే ఒక ఫ్యామిలీ పాపం చిన్న పిల్లల్ని తీసుకొని ఉదయం నుంచి ఎండలో ఉంటుంది అని చెప్పేసి బిగ్ టీవీ గొడుగిచ్చింది. బట్ అందరికీ మేము ఇచ్చేటువంటి అంత ఫెసిలిటీ ఉండదు కాబట్టి ప్రభుత్వం తరపున ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు, అంటే బోనాల పండుగ కావచ్చు, పెద్ద పండుగలప్పుడు కొంత టెంట్ వేస్తే పబ్లిక్ని చూపిస్తాడు. చూడండి, కొంత వాతావరణం మారుతుంది, కొంతసేపు చల్లగా ఉంటుంది, కొంతసేపు ఎండగా ఉంటుంది. కాబట్టి టెంట్ని ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ టెంట్స్ని ఏర్పాటు చేయకపోవడం వల్ల గంటల తరబడి లైన్లో ఉండాలి. అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు చిన్న పిల్లల్ని తీసుకొని. మరి అమ్మ, ఎంత టైం నుంచి? 2 గంటలు అవుతుంది. తొందరగా పంపిస్తలేరు, ఎండ బాగా కొడుతుంది, ప్రాబ్లం అవుతుంది మాకు. చక్కెర వస్తుంది లైన్లో నిలబడాలంటే. ఒకసారి చిన్న పాప ఉంది, ఆ పాపతో మాట్లాడిద్దాం. పైకి లిఫ్ట్ చేయండి. పాపం క్యూ లైన్లో చాలా సేపటి ఎక్కడి నుంచి వచ్చా? సికింద్రాబాద్. ఎంత క్యూట్ గా అంటే పాపం ఇలాంటి పిల్లల కోసం, చిన్న పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తే ఇబ్బంది కలగదు. కొంత వాతావరణం కూడా కొంతసేపు ఎక్కువ ఎండ ఉంటుంది, కొంతసేపు చల్లగా ఉంటుంది. మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇలాంటి ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కొంత వీళ్ళకి టెంట్లను ఏర్పాటు చేస్తే ఇబ్బంది కలగకుండా ఉంటుంది. దాదాపు మీరు ఒక్కసారి కెమెరామెన్ చూస్తాడు, 3 కిలోమీటర్ల క్యూ లైన్ వరకు ఇలానే ఉంది. చాలా మంది బోనం తీసుకెళ్లేటువంటి వాళ్ళకి మిగతా ప్లేసుల నుంచి పంపిస్తున్నారు.
మంది క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి వాళ్ళతో బోనం తీసుకెళ్తున్నటువంటి వాళ్ళతో మాట్లాడదాము. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి బోనాన్ని సమర్పించడానికి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వస్తూ ఉంటారు. ఒకసారి వీళ్ళు బోనం తీసుకెళ్తున్నటువంటి వాళ్ళతో ఎక్కడి నుంచి వెళ్తున్నారు? లాలా టెంపుల్ రాణిగంజ్. ఎవ్రీ టైమ్ తీసుకెళ్తారా? ఎవ్రీ టైం వస్తాం. చూడొచ్చు, మనం ఎక్కడ చూసినా రద్దీ ఇలానే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు బోనం తీసుకువెళ్తున్నారు క్యూ లైన్. వీళ్ళకి సపరేట్ గా క్యూ లైన్లను ఏర్పాటు చేస్తే పాపం కొంత ఆ బోనం తీసుకెళ్లేటువంటి టైంలో వాళ్ళు చాలా బరువును మోస్తూ ఉంటారు. ఆ బోనము బరువు అనే కన్నా కూడా అమ్మవారికి ఇష్టమైనది కాబట్టి వాళ్ళు బరువుగా భావించరు. అయినప్పటికీ ఎండ వల్ల ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలు ఉండి ఎక్కడి నుంచి మోయిన్పల్లి నుంచి వస్తున్నాం. చాలా రష్ ఉందండి, చాలా రష్ ఉంది. స్లోగా లైన్ అనేది స్లోగా కలగడం వల్ల పబ్లిక్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఒక్క ఇష్యూ మీడియా తరపు నుంచి మీరు చెప్తే వి ఫీల్ సో హ్యాపీ. రష్ చాలా ఉంది, అసలు లైన్ కదలట్లేదండి. అవునండి. గతంతో పోలిస్తే ఈసారి అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది అంటే ఎవరు ఎస్టిమేట్ చేయనంత మంది వచ్చారు. మనకి క్యూ లైన్ చూస్తే కనిపిస్తుంది. ఎక్కడా కూడా క్రౌడ్ అనేది తగ్గడం లేదు. క్యూ లైన్ లో సేమ్ అంతే. ఒకవైపు దర్శించుకొని అమ్మవారిని వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. సాయంత్రం వరకు ప్రతి ఏడాది మ్యాక్స్ 3-4 వరకు కొంత క్రౌడ్ తగ్గుతుంది, కానీ ఈసారి క్రౌడే తగ్గడం లేదు, ఇంకా పెరుగుతూనే ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము సికింద్రాబాద్.